Namaste, welcome to Edune Career Guidance, Josh Innovations Private Limited, Edune Overseas Consultancy. మనం టాప్ 10 కాలేజెస్ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. కాలేజ్ కోడ్ వచ్చేసి VMEG. ఇక్కడ ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు? CSE, CSM, CST, INF, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ECE, EEE, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. మనం ఎంత ర్యాంక్ వస్తే ఏ క్యాస్ట్ బట్టి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ బ్రాంచ్లు అనేది చూస్తున్నాం. ఇప్పుడు దీంట్లో EEE నేను చేసిన కోర్సులను చూద్దాం. మీరు క్యాస్ట్ బట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వస్తుందో చెప్తాను. వర్ధమాన్ కాలేజీలో ఓసీ బాయ్స్ అయితే కనుక 28,281 అంటే సుమారు 28,300 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఓసీ గర్ల్స్ అయితే 30,000 లోపు, BCA అయితే 97,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు EEEలో సీట్ వచ్చే అవకాశం ఉంది. BCA గర్ల్స్ అయితే 1,32,000 లోపు, BCB అయితే 52,000 లోపు, BCB గర్ల్స్ అయితే కనుక 78,500 లోపు, BCC బాయ్స్ అయితే 30,000 లోపు, BCC గర్ల్స్ అయితే కనుక 30,000 లోపు, BCD బాయ్స్ అయితే 35,500 లోపు, BCD గర్ల్స్ అయితే 62,000 లోపు, BCE బాయ్స్ అయితే 69,000 లోపు, BCE గర్ల్స్ అయితే కనుక 69,000 లోపు. ఇక SC ST విషయానికి వస్తే SC బాయ్స్ అయితే 80,000 లోపు, SC గర్ల్స్ అయితే 1,40,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఇక ST బాయ్స్ అయితే కనుక 96,800 లోపు ర్యాంక్ వచ్చినా మీకు EEE స్ట్రీమ్లో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ST గర్ల్స్ అయితే 1,20,000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. రైట్, ఇక EWS కేటగిరీ గురించి మాట్లాడితే 29,000 లోపు ర్యాంక్ వస్తే బాయ్స్ అయితే మీకు సీట్ వస్తుంది. గర్ల్స్ అయితే గనక 40,600 లోపు ర్యాంక్ అయితే రావాలి. వీళ్ళు చూపిస్తున్న ట్యూషన్ ఫీజు 1,40,000 రూపాయలు పర్ ఇయర్. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది, లేదంటే తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. కాలేజ్ ఫీజెస్ అంత తొందరగా తగ్గవు కాబట్టి పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది మనం గత సంవత్సరం రిఫరెన్స్గా తీసుకుని చూపిస్తున్నాం కాబట్టి ఫీజెస్లో లేదంటే ర్యాంక్స్ నెంబర్స్లో కూడా క్యాస్ట్ బట్టి కాస్త వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఇది మీరు కాస్త జూమ్ చేసుకుని చూసే ప్రయత్నమో లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుని చూసే ప్రయత్నమో చేయండి. లేదు ఎంత చేసినా నాకు అర్థం అవ్వట్లేదంటే ఎడ్యునేన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు మేము మీకు హెల్ప్గా ఉంటాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.